అని నేను కోరుకుంటున్నాను. సార్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనా మళ్ళీ ఢాకాకు వెళ్తున్నట్లుగా ప్రకటించారు. మరి ఇప్పటికే ఉరిశిక్ష పడిన ఆమెకి అక్కడ ఉరి వేస్తారా? భారత వ్యూహం ఏమై ఉండొచ్చు? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు షేక్ హసీనా, బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా బంగ్లాదేశ్లోంచి 2024 ఆగస్టు 5వ తారీఖున బంగ్లాదేశ్లో అక్కడ జన్జీ మూమెంట్ రావడం వల్ల ఆ జన్జీ మూమెంట్ నుంచి తప్పించుకుని ఆవిడ త్రిపుర ద్వారా న్యూఢిల్లీకి రావడం జరిగింది. న్యూఢిల్లీ కూడా ఆవిడకి భారతదేశం ఏంటంటే ఆవిడకి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. పాలెం ఎయిర్పోర్టు సమీపాన షేక్ హసీనా భారతదేశంలో 2024 ఆగస్టు 5, ఆల్మోస్ట్ గత 2 సంవత్సరాలుగా ఆవిడ భారతదేశంలో ఉంటున్నారు. ఈ మీన్వైల్లో ఇప్పుడు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వం పెట్టిన ఎలక్షన్లో BNP బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ తారిక్ రెహమాన్ ప్రధానిగా ఎన్నికవ్వడం, ఈయన యొక్క మదరు ఖలీదాజియే ఈ మధ్యలో చనిపోవడం, అంటే బంగ్లాదేశ్లో టోటల్గా న్యూ జనరేషన్ పాలిటిక్స్ వచ్చేసింది. నేషనల్ సిటిజన్షిప్ పార్టీ అనేది జెన్జీ అనేది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో జైషీ ఇస్లామీ పార్టీ, ఈ నేషనల్ సిటిజన్ పార్టీ అనే జెన్జీ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అవామీ లీగ్, షేక్ హసీనా అవామీ లీగ్, ఇది స్వతంత్రం తెచ్చిన, బంగ్లాదేశ్కి స్వతంత్రం తెచ్చి 1949లోనే ఏర్పడిన ముజిబుర్ రెహమాన్ ద్వారా ఏర్పడిన ఈ పార్టీ ఇప్పుడు బంగ్లాదేశ్లో అధికారంలో లేదు. కానీ ఒక అతిపెద్ద పార్టీ, ఇప్పటికీ ఒక అతిపెద్ద కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు దానికి కూడా. గత ఎన్నికల్లో పాల్గొనలే. ఇప్పుడు షేక్ హసీనా అతిపెద్ద సంచలనమైన ప్రకటన చేసింది. ఇది వరల్డ్ పాలిటిక్స్లో ఇది ఒక పెద్ద సంఘటనగా ఉండబోతుంది. ఆవిడ ఏమంటుంది, 2026 డిసెంబర్లో నేను మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ ఢాకాకు వెళుతున్నా. ఎందుకంటే బంగ్లాదేశ్ని అక్కడ మైనారిటీల మీద అటాకులు, బంగ్లాదేశ్ నాశనం అవ్వకుండా సెక్యులర్ నేషన్గా ఉండేటట్టు నేను రక్షించడానికి వెళ్ళవలసిందే. ఈ అవామీ లీగు అనేది ఒక శక్తి, అది కేవలం రాజకీయ పార్టీ కాదు, బంగ్లాదేశ్ని రక్షించే ఒక శక్తి. ముక్తి వాహిని ఇలా ప్రకటించి మేము బంగ్లాదేశ్ని స్వతంత్రం తెచ్చాం, బెంగాలీ కల్చర్ అని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుంది, పదవే కాదు అని ఆవిడ ప్రకటించింది. 2 డిసెంబర్లో నేను వెళుతున్నానని ప్రకటించింది. ఇంకోటి కూడా ప్రకటించిందండి, అక్కడ ఆల్రెడీ ఈ యొక్క మహమ్మద్ యూనస్ ఉన్నప్పుడే అక్కడ ఈవిడ మీద ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ప్రకటించి ఈవిడ లేని ఆప్షన్షియా, అంటే ఈవిడ లేనప్పుడే ఈవిడ మీద విచారణ చేసి ఆవిడ ఉరి శిక్ష చేయడం జరిగింది. 2-3 తరాల పాటు ఆవిడకి జైలు శిక్ష వేశారు, ఉరి శిక్ష కూడా వేశారు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ ఆవిడ తిరిగి వెళ్తే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అప్పుడు తీర్పు ప్రకారం తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆ తీర్పు ప్రకారం ఈవిడికి ఉరి శిక్ష వేయాలి. మరి దీనికి ఈవిడ సిద్ధపడి వెళ్తుంది, నేను వస్తున్నా ఉరి శిక్ష వేస్తే ఉరి శిక్షకు కూడా నేను రెడీ అని. మరి ప్రస్తుత BNP ప్రభుత్వం వెయ్యగలదా అంటే హైలీ ఇంపాసిబుల్ అండి. అంటే ఈవిడ ఢాకా వెళ్ళిన మరుక్షణం, ఢాకాలో అడుగు పెట్టిన మరుక్షణం ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం తప్పకుండా ఈవిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది, ఉరి శిక్ష అమలు చేయాలి. కానీ ఈలోపు అవామీ లీగ్ కార్యకర్తలు కొన్ని కోట్ల మంది ఉంటారు, వాళ్ళు దేశవ్యాప్తంగా ర్యాలీలు మొదలు పెడతారు. దేశవ్యాప్తంగా ఢాకా బొగ్గుమనే అవకాశం ఉంది. కోట్ల మంది అవామీ లీగు మోడరేటర్స్ ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే బంగ్లా ప్రభుత్వం డీస్టెబిలైజ్ అయిపోద్ది. అసలు BNP ప్రభుత్వం, తారిక్ రెహమాన్ ప్రభుత్వం అసలు పరిపాలన చేయడానికి కూడా వీలుండదనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఈవిడికి ఉరేసి జైల్లో పెట్టే పరిస్థితి ఉంటుందంటే హైలీ ఇంపాసిబుల్ అండి. బంగ్లాదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా క్షమాభిక్ష ప్రకటించాల్సిందే, లేదా ఆవిడని తాత్కాలికంగా జైల్లో పెట్టి మళ్ళా ఇంకొక కోర్టు, ఒక ట్రిబ్యునల్ ప్రకటించి ఆవిడ మీద మళ్ళీ విచారణ ఫస్ట్ నుంచి తీసుకురావాలి. ఇలా ఫస్ట్ నుంచి తీసుకొచ్చి ఒక నిష్పాక్షపాతంగా, ఒక అన్బయాస్డ్గా ఆవిడ మీద విచారణ చేస్తే ఆవిడ మీద ఇది ప్రూవ్ అవ్వదు, చాలా హైలీ ఇంపాసిబుల్ ప్రూవ్ అవ్వడం. కాబట్టి ఆవిడ షీ విల్ బి స్కాట్ ఫ్రీ అనమాట, ఆవిడ జైల్లోంచి రిలీజ్ చేయబడద్దు అనమాట. ఈ విధంగా ఆవిడ అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఆవిడకి కోట్ల మంది బంగ్లాదేశ్ అవామీ లీగ్ కార్యకర్తలే ఆవిడకి బలం, ఆవిడ సైన్యం కంటే ఎక్కువ అనమాట. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలే బలం అంటారన్నమాట. అది అందుకు ఆవిడ ధైర్యంగా అక్కడికి వెళ్తుంది. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆ బంగ్లా జాతి పిత కూతురు, ఓకే, అవామీ లీగ్ 1954లో పెట్టి పాకిస్తాన్ నుంచి స్వతంత్ర ముక్తి వాహిని ద్వారా స్వతంత్రం తెచ్చుకున్న ఒక మోడరేట్ పొలిటీషియన్. ఆవిడకి ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అసలు మరి భారత ప్రభుత్వం పాత్ర ఏంటి? ఎందుకంటే ప్రస్తుత తారిక్ రెహమాన్ భారత వ్యతిరేకగా మారిపోయాడు. రీసెంట్గా ఆయన ఇండియా రావాల్సిన ఆయన చైనా వెళ్ళి చైనాకి మోంగలా పోర్ట్ ఆఫర్ చేయడం, చైనాతో తీస్తా ప్రాజెక్టుని చైనాకి ఇవ్వడం, చైనా నుంచి ఈ J-10CE లాంటి ఫైటర్ జెట్స్ని 24 ఫైటర్ జెట్ని కొనడం, పాకిస్తాన్ యొక్క మిలిటరీ వాళ్ళ సివిల్ సర్వెంట్ని అక్కడ ట్రైనింగ్ పంపడం, పూర్తిగా భారత వ్యతిరేకగా తారిక్ రెహమాన్ మారిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇండియా
ఈ యొక్క షేక్ హసీనా అస్త్రాన్ని బయటికి తీసిందంటే అస్త్రాన్ని తీసిందని చెప్పొచ్చు. ఇప్పుడు దాకా ఆవిడ సైలెంట్గా ఢిల్లీలో ఉన్న ఆవిడ ఇప్పుడు బంగ్లాదేశ్ వెళుతుంది అంటే తారిక్ రహమాన్ చైనాకి పాకిస్తాన్ వైపు వెళ్ళడాన్ని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే భారత సపోర్ట్ చేసే అవామీ లీగ్ పార్టీని అక్కడ మళ్ళీ రాజకీయాల్లో తీసుకురావాలి. ఇప్పుడు తారిక్ రహమాన్ ఇప్పుడు దాకా నటించాడు ఇండియా దాకా ఏమని, నేను అధికారంలోకి వస్తే భారతదేశాన్ని వ్యతిరేకంగా చేయనని. కానీ ఆయన ఒకప్పుడు ఆయన యొక్క తల్లి జియా ఎవరు ఖలీదా జియా ఆవిడ టైంలో మంత్రిగా ఉండి భారత వ్యతిరేక పనులు చేసిన ఈ తారిక్ రహమాన్ ఇంకా ఆయన పద్ధతి మారలేదు. కాబట్టి భారత ప్రభుత్వం నిశ్చయానికి వచ్చింది, ఈయనుంటే భారత వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాక్ చైనాలకు అడ్డాగా మారిపోతుంది. కాబట్టి షేక్ హసీనా అస్త్రాన్ని భారత ప్రభుత్వం ఉపయోగిస్తుంది. షేక్ హసీనాకి భారత ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా భారత ప్రభుత్వం రక్షణ ఇస్తానని అభయం ఇవ్వకపోతే షేక్ హసీనా బంగ్లాదేశ్ వెళితే ఉరిశిక్ష వేస్తారు వాళ్ళు. కాబట్టి ఇది ఇండియా ఒక మిషన్ మొదలుపెట్టింది, షేక్ హసీనా మిషన్ అంటే బంగ్లా మిషన్ లేదా అజిత్ దోవల్ మిషన్ అంటాను. దీని అంతటికీ ఆద్యుడు అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఒక స్ట్రాటజీతో ఆవిడ్ని ఇప్పుడు షేక్ హసీనాని బంగ్లాదేశ్లోకి పంపిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్కి భారత్కి వ్యతిరేకంగా తారిక్ రహమాన్ ఏ స్టెప్ వేసినా, చైనా పాకిస్తాన్ అక్కడికి ఏమి ఇచ్చినా భారత ప్రభుత్వం షేక్ హసీనాని ప్రైమ్ మినిస్టర్ చేస్తుంది. ఇది భారత ప్రభుత్వం స్ట్రాటజీగా వెళుతుంది. ఇప్పటికి ఏంటంటే అక్కడ మోడరేట్స్ అంటే బంగ్లాదేశ్ ప్రజలను చూస్తే బెంగాలీ కల్చర్ అనమాట. అక్కడ మత మౌఢ్యం చాలా తక్కువ ఉంటుంది. అందరూ అనుకుంటారు బంగ్లాదేశ్లో ఈ 14-15 కోట్ల మంది ప్రజల్లో మత మౌఢ్యం ఉంటుంది, ఈ జైషీ ఇస్లామీ వీళ్ళంతా అనుకుంటాం. ఐఎస్ఐ ఇదనమాట. యాక్చువల్గా పాకిస్తాన్ లాంటి దేశం బంగ్లాదేశ్ కాదు, ద గ్రేట్ బెంగాలీ కల్చర్లో ఒక భాగం. అక్కడ ఎక్కువ మంది ప్రజలు మోడరేట్స్, లిబరల్ థాట్ ఉంటుంది. బంగ్లా రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఫిలాసఫర్స్, వివేకానంద పుట్టిన నేల అది గుర్తుపెట్టుకోవాలి బెంగాల్ దగ్గర, గ్రేట్ బెంగాల్. ఈ పీపుల్ మోడరేట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఖలీదా జియా తర్వాత తారిక్ రహమాన్, మహమ్మద్ యూనస్, ఈ జైషీ ఇస్లామీ పాలిటిక్స్ వల్ల బంగ్లాదేశ్ అంతా మత మౌఢ్యం అనుకుంటున్నాం. మరి అవామీ లీగు షేక్ హసీనా ఎక్కువ కాలం దూరంగా ఉందనుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా నీరసపడిపోతారు, వాళ్ళకు కూడా శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళకి శక్తి కావాలి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కంటే షేక్ హసీనా అక్కడికి వెళ్ళాలి. అందుకే భారత ప్రభుత్వం అక్కడ మోడరేట్స్కి సపోర్ట్ చేస్తూ అక్కడ పంపుతుంది. షేక్ హసీనా 100కి 100% సక్సెస్ అవుతుంది. ఆవిడకి ఉరిశిక్ష చేయడం బంగ్లాదేశ్ తారిక్ రహమాన్ ప్రభుత్వానికి అసంభవం. జైషీ ఇస్లామీ ఏమీ చేయలేదు. భారత ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. భారత సపోర్ట్ గవర్నమెంట్ షేక్ హసీనా ప్రధాని అయ్యే అవకాశాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి వచ్చే ఎలక్షన్కి. ఇక తారిక్ రహమాన్ భారత్కు లొంగకుండా ఇంకా ఎక్కువ చేస్తే ఆయన ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా భారత ప్రభుత్వం అద్భుతమైన ఒక వ్యూహంతో మోడీ, అజిత్ దోవల్ ఒక అద్భుతమైన స్ట్రాటజీతో షేక్ హసీనాని బంగ్లాదేశ్కి పంపిస్తున్నారు. ఇక నుంచి హై డ్రామా బంగ్లాదేశ్లో మనం చూడబోతున్నాం. సార్, ఇండియన్ ఎయిర్